టీపీసీసీ అధికార ప్రతినిధి మరియు సూర్యాపేట నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ జ్ఞాన సుందర్ గారితో ఉన్నాము. పార్లమెంట్ ఎలక్షన్ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆయన వంతు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారనేది ఆయన యొక్క మాటలు విందాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు ఏటీవీ. నమస్కారం. నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఎందుకొరకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక సూర్యాపేట మినాయిస్తే అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ శాసనసభ్యులు గెలవడం జరిగింది. తర్వాత కుందూరు జానారెడ్డి వాళ్ళ నాన్న ఈ రాష్ట్రంలో ప్రజానికానికి అనేక రకాల సేవలు అందించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ మండల ఏర్పాటు కోసం కూడా ఆయనే కృషి చేసిండు. అండ్ ప్రభుత్వంలో మార్పుల దిశగా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. చాలా సీనియర్ మంత్రి. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉంది. ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఆలోచనతో ఉన్నారు. ఎందుకొరకంటే బీజేపీ ఏదైతే దేశ ప్రధానమంత్రి మోడీ దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ బంగారాన్ని ఆస్తులను దోసుకొని ముస్లింలకి పంచిపెడుతుంది అనే మాట అనడం అనేది చాలా దుర్మార్గంతో కూడిన చర్య, రాజకీయ అజ్ఞానుల చర్య, తర్వాత వివేచన లేని ప్రకటన తప్ప మరొకటి కాదు. అంత పెద్ద స్థాయిలో ఉన్న ప్రధానమంత్రి ఒక మతం మీద దాడి చేయడం అనేది చాలా శోచనీయం, విచారకరం. ఇవాళ ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని ఏదైతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దేశ వాసులు కాదు, వాళ్ళు అన్యులు అనే మాట అంటా ఉన్నారు. చాలా తప్పుడు విధానం. క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఈ దేశవాసులే. ఎందుకొరకు అంటున్నానంటే ఆనాడు 18th సెంచరీలో ఈ అస్పృశ్యులు అనేబడే వాళ్ళని, ఈ మాల మాదిగల్ని బడికి రానివ్వలేదు, గుడికి రానివ్వలేదు, చదువుకోనివ్వలేదు, బజార్లో స్వేచ్ఛగా తీయనివ్వలేదు. ఆ హింసలకు మనధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్న ఏదైతే ఆ విధానం ఉందో ఆ విధానం ద్వారా వీళ్ళు హింసకు గురైతే జంతువుల కఠినంగా వీళ్ళను తోటి భారతీయుల్ని, తోటి మతస్థుల్ని జంతువుల కఠినంగా చూస్తున్న తరుణంలో ఎస్సీస్ క్రిస్టియన్స్గా ముస్లిమ్స్గా మారినరు. ఎందుకొరకంటే ఆత్మగౌరవం కోసం, ప్రాణరక్షణ కోసం. తప్ప వాళ్ళు పరాయి దేశస్తులు కాదు అనే మాట బీజేపీకి, ప్రధానమంత్రి మోడీకి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మణిపూర్లో క్రిస్టియన్స్ చర్చెస్ని కూలగొట్టి వాళ్ళ అక్కడున్న స్త్రీలని మానభంగాలు చేసి, వివస్త్రలు చేసి బజార్లను తిప్పితే డబుల్ సర్కారు కావాలంటున్న మోడీ మాట వరుసకు 6 నెలల దాకా కూడా మందలేదండి. ఇంటర్నెట్ బంద్ చేసి ప్రపంచానికి అక్కడ జరుగుతున్న అకృత్యాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు తెలియకుండా దుర్మార్గానికి పాల్పడ్డ అమిత్ షా, మోడీ అనే మాట నేను ప్రజానికని చెప్తా ఉన్నా. ప్రధానంగా ఈనాడు క్రిస్టియన్స్, ఎస్సీస్, ముస్లిమ్స్, బీసీలంతా కూడా, మైనార్టీస్ కూడా బీజేపీని ఓడించడానికి మీరంతా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. మీరు కనుక సమాయత్తం కాకపోతే చాలా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఈ దేశంలో ఎదురైతాయన్న మాట ఈ వర్గాలకు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకొరకంటే బీజేపీ వాళ్ళ 400 సీట్లు అనే మాట వచ్చే సమస్యలేం లేదు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తాయి. రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర కానీ, న్యాయ యాత్ర కానీ, ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో భారతదేశంలో ఉండబడిన ప్రతి ఆడబిడ్డకు 1 లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలనేది కానీ, జనగణన, కుల జనగణన, బీసీలేది అన్ని కులాలను చేసి జనాభా నిష్పత్తి ప్రకారంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా బీసీలకు వాటాలు ఇవ్వాలని చెప్పి ఇలా ఎన్నికల మేనిఫెస్టో పెడితే మార్క్సిస్ట్ సిద్ధాంతం అంటుండు రాహుల్ గాంధీని మోడీ. రాహుల్ గాంధీ లోపల ఒక మహాత్మా పూలేను, డాక్టర్ అంబేద్కర్ను, ఒక వాళ్ళను చూడడానికి, ఒక షాజ్ మహారాజ్ను చూడడానికి అవకాశం ఉంది. విప్లవకారుడు రాహుల్ గాంధీ. ఈ దేశంలో ఇన్నేళ్ళు అవుతుంది బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కానీ, ఉద్యోగ రిజర్వేషన్లు కానీ ఇవ్వాలనే మాట రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు బీసీని అంటున్న మోడీ కునగణను ఎందుకు ఒప్పుకోవట్లేదని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకొరకంటే నకిలీ బీసీ మోడీ. అప్పర్ క్లాస్లో ఉన్న ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కులాన్ని బీసీలో కలుపుకుంటున్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రిజర్వేషన్స్ కూడా పోయే అవకాశం ఉంది. ఎందుకు పోతాయని అంటున్నామంటే ప్రధానమంత్రి విపి సింగ్ గారు ఉన్నప్పుడు బీసీలకు 27% రిజర్వేషన్ మండల్ కమిషన్ సిఫారసుల మేరకు 27% పెంచితే ఆ రిజర్వేషన్ రద్దు చేయాలని యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ చేసింది బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనే మాట
బీసీ ప్రజలు, దేశంలో ఉండబడిన బీసీ ప్రజలు, రాష్ట్రంలో ఉండబడిన బీసీ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందనే మాట విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే భారత రాజ్యాంగం ఒక లౌకిక రాజ్యం, కుల మతాలకు అతీతమైంది. ఆ లౌకిక సామాజిక న్యాయాన్ని కోరేది కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగంలో మార్చాలని ఒక ప్రతిపాదన బీజేపీది అయితే, రెండో ప్రతిపాదన మార్చకపోయినా ఒకవేళ కొన్ని సవరణలు చేసి సెక్యులరిస్ట్ అండ్ సోషలిస్ట్ అనే పదాలను తొలగించడానికి కూడా బీజేపీ కుట్రపడుతున్న విషయాన్ని భారత ప్రజానీకం, ప్రధానంగా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, క్రిస్టియన్స్ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మరోసారి బీజేపీ గారు కలిస్తే ప్రజాస్వామ్యము మనగడ సాధించిన మాట గుర్తు చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఏదైతే మన అమర్త్య సేన్ నోబెల్ అవార్డు గ్రహీత ఆర్థిక శాస్త్రవేత్త ఒక మాట అంటుండు, ప్రపంచంలో ఉండబడిన చెత్త అవినీతి ప్రభుత్వాల్లో మోడీ ప్రభుత్వం ఒక మాట అంటూ ఉన్నాడు. ఏ అమర్త్య సేన్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ రీతిగా మాట్లాడుకుంటూ పోతే నీతి గురించి మాట్లాడతాడు మోడీ. నీతివంతుడా మోడీ? ఈ దేశంలో ఉండబడిన అనేక మంది బీజేపీ పక్షాల మీద వాళ్ళ పరిశ్రమ మీద దాడి చేయాలి, ఎలక్ట్రానిక్ బాండ్స్ తీసుకోవాలి, వాళ్ళ పరిశ్రమ మీద వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని బీజేపీలో జాయిన్ చేసుకోవాలి. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో సుజనా చౌదరి 5 కోట్ల రూపాయలు బ్యాంకులను మోసం చేసినని చెప్పి ఈడీ నోసులు ఇప్పించి వాళ్ళను బీజేపీలో జాయిన్ చేసుకోండి. సీఎం రమేష్ 100 కోట్ల రూపాయలు దోపిడీ చేసినని చెప్పి ఈడీలు నోటీస్ పంపించి, ఐటీ నోటీస్ పంపించి ఆయన బీజేపీలో జాయిన్ చేసుకున్నారు. అదే కాకుండా 400 కోట్ల రూపాయలు బ్యాంకులను ఫోర్జరీతోని డబ్బు తీసుకున్నని చెప్పి సీఎం రమేష్ మీద అదొక అభియోగం ఉంది. అంతేకాకుండా కొత్తపల్లి గీత శిక్ష పడ్డదండి, ఆమెను బ్యాంకులను దోపిడీ చేసింది. ఆమెకి ఇవాళ బీజేపీ టికెట్ ఇచ్చారండి. వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం, టికెట్లు ఇవ్వడం. మీకు ఉదాహరణ చెప్తే, మహారాష్ట్రలో అశోక్ చవాన్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ఆదర్శ కుంభకోణం అని చెప్పి ఎప్పుడు మోడీ మాట్లాడతాడు. మహారాష్ట్ర వచ్చినప్పుడల్లా ఆయన్ను బీజేపీలో జాయిన్ చేసుకుని రాజ్యసభ సభ్యుని ఇచ్చారు. ప్రఫుల్ల కుమార్, అజిత్ పవార్, అంతెందుకండి, గాలి జనార్దన్ రెడ్డి 35,000 కోట్ల రూపాయల ఓబులాపురం గనులో దోపిడీ చేసిందని చెప్పి సిబిఐ కేసులు పెడితే కోర్టు జైలు శిక్ష వేసిందండి. అతన్ని కూడా ఇవాళ బీజేపీలో. మీరు నీతి గురించి మాట్లాడుతున్నారా? నోటీసులు ఇవ్వాలి, డబ్బులు వసూలు చేయాలి. ఇవాళ 2014లో మోడీ అధికారంలోకి వచ్చినాడు. ఆయన స్నేహితుడైన అదానీ ఆస్తులు 50,000 కోట్లు, ఇవాళ 25 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. కరోనా సమయంలో కూడా పరిశ్రమలు ఆయన లాభాల బట్టన పడ్డదట. ఆయన పరిశ్రమలు కరోనా సమయంలో దేశమంతా, ప్రపంచమంతా ఇబ్బందుల పాలై పరిశ్రమలు మూతవేసే నష్టపోతే, ఈయనకొక్కరికి మాత్రం బోగస్ ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేసి లాభాల బట్టను చూయించిండు మోడీ సహకారంతోనే మాట జ్ఞాపకం చేస్తూ, ఇక పోటీ అనేది ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్లో ఉండబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రిస్టియన్ సోదరులారా, మీరంతా ఈ దేశంలో జరిగే భీకర యుద్ధం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీని అధికారం నుంచి దించడానికి ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తాం. ఎందుకంటే దేశ ప్రజల రక్షణ కోసం. దాన్ని గమనించి మీరు బీఆర్ఎస్కి వేస్తే ఓటు బీజేపీకి లాభం అవుతుంది. కాబట్టి మీ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి వేయాలి, రాజకీయాలకు అతీతంగా అని చెప్పి నా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సార్, అదేవిధంగా మీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రుణమాఫీ ఏకకాలంలో చేస్తుంటారు కదా ఎలక్షన్లు అయిపోగానే. ఇది ఏ విధంగా పాసిబుల్ అవుతారంటే బడ్జెట్ అనేది మన రాష్ట్ర దగ్గర ఉందంటారా? ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి ఏదైతే ఉందో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం సృష్టిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికే అప్పు తెచ్చి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం ఉన్న రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వాన్ని ప్రగతి పదంలో ఎన్ని కష్టాలున్నా, నష్టాలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఏదైతే ఇప్పటికే ఇచ్చిన 5 గ్యారెంటీల్లో 6 గ్యారెంటీల్లో 5 అమలు అవుతూ ఉన్నాయి. ఒకటి రుణమాఫీ ఏదైతే ఉందో ఖచ్చితంగా అమలు చేసి తీరుతాడు. అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది కదా. ఏ పరిస్థితులు ఏది ఏమైనప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నోటి నుంచి మాట వచ్చిందంటే డెఫినెట్గా అమలు చేసి తీరుతాడనే మాట నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గురి కావాల్సిన అవసరం లేదు, ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు అనే మాట ఈ రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. డెఫినెట్గా రుణమాఫీ కూడా అమలు చేస్తాం.
సార్ అదేవిధంగా ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కొన్ని గ్యారెంటీలు ఇంతవరకు అమలు కాలేదు కదా, అన్ని గ్యారెంటీలు మన గ్యాస్ సబ్సిడీ అందరికీ పడతలేదు, దీనిపై మీరేమంటారు? అంటే డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు ఖరీదు చేసుకున్నప్పటికీ కూడా ఒరిజినల్గా రేటు పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ డెఫినెట్గా వాళ్ళ సబ్సిడీ వాళ్ళకు అరేంజ్ చేస్తుంది, డెఫినెట్గా ఇస్తుంది. ప్రభుత్వం మీద అనుమానించాల్సి ఒకటి మిత్రమా, 10 సంవత్సరాల ప్రభుత్వం కేంద్రం రాష్ట్రం వాళ్ళు ఇచ్చిన హామీలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న మోడీ అమలు చేయలేదు. 15 లక్షలు ఒక్కొక్కరు అకౌంట్లో వేస్తా అన్నాడు. ఏదైతే అక్రమ దోపిడీ చేసి స్విస్ బ్యాంకులో దాచుకున్న డబ్బును ఇవాళ అమిత్ షాది కూడా అందులో ఉంది, ఏది స్విస్ బ్యాంకులో. ఆ డబ్బులను తీసుకొచ్చి ఒక్కొక్క జన్పద్ అకౌంట్లో ఒక్కొక్క మనిషికి అకౌంట్లో వేస్తా అన్నాడు. 10 వేసిండా? ఏదైతే బయ్యారం ఉక్కు గన్లో ఫ్యాక్టరీ ఏదైతే ఓపెన్ చేస్తా అని విభజన చట్టంలో ఉందో దాన్ని అమలు చేసిండా? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ర్యాపిడ్ రహదారి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, అది చేసిండా? ఏది హార్టికల్చర్ యూనివర్సిటీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆనాడు విభజన కమిటీ రిపోర్ట్లో ఉంది, చేశారా? 10 సంవత్సరాల తర్వాత రైతాంగానికి 2014 ఎన్నికల్లో డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ఏదైతే చట్టబద్ధ కల్పిస్తా అని చెప్పి మోడీ గొంతెత్తి మాట్లాడిండో అమలు చేశాడా? చేయకపోగా పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్ర రైతులు ఉద్యమం చేస్తే వాళ్ళ మీద నెలల తరబడి సుమారుగా సంవత్సరం దరిదాపుగా చేస్తే అనేక మంది రైతులు చనిపోయారు. చలికి మూత్రశాల లేక, బాత్రూమ్ లేక అనేక ఇబ్బందులు పడితే ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడలేదండి. ఎందుకు? వ్యవసాయాన్ని కార్పొరేటు వ్యవస్థకు అప్పచెప్పడానికి, అదానికి అంబానీకి అప్పచెప్పడానికి ఆ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిండండి. ఆ రైతాంగం అటువంటి చట్టాలకు కేసీఆర్ కూడా మద్దతు ఇచ్చాడండి. ఈ పరిస్థితుల్లో వాళ్లకు కాంగ్రెస్ పార్టీని మీరు ఆ రుణమాఫీ చేయలేదు, ఇంకోటి చేయాలని అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు వాళ్ళకు లేదు. కేసీఆర్ గారు ఉన్నారు, 3 ఎకరాల భూమి ఎస్సీ ఎస్టీలకు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానని ఇచ్చిండా? KG to PG విద్య ఇస్తానని ఇచ్చిండా? ఉచిత విద్య ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇచ్చిండా? ఈ రీతిగా అనేక రకాల మోసపూరిత వాగ్దాలు చేసిన వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేని మీరు హామీలు ఇచ్చి 10 నెలలు కాదు 4-5 నెలల్లోనే ఈ రకమైన ఒత్తిడిచి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, అభద్రతా భావానికి గురి చేసే వ్యవహారం ఏదో అనైతిక చర్య కేసీఆర్ అనే మాట చెప్తున్నా. ఎస్, ఒక పిల్లగాడో తేలాలంటే కనీసం 9 నెలలు కావాలి డెలివరీ కావడానికి. ఆ సమయాన్ని ఇవ్వకుంటే ఏమడబడింది నాకు అర్థం కాదు. ప్రజానికంగా కూడా అర్థం చేసుకునే పరిస్థితులు రేవంత్ మొన్ననే అధికారంలోకి వచ్చిన కొంత సమయం ఇద్దామని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, వ్యతిరేక ఓటేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్దు అంటున్నారు. కానీ ప్రజలు క్షమాగుణంతో, ప్రేమ గుణంతో రేవంత్ రెడ్డికి కొంత సమయం ఇద్దామని ఆలోచిస్తూ ఉన్నారనే మాట నేను గ్రామాలు తిరుగుతున్న వ్యక్తిగా నేను చెప్తా. కొన్ని చోట్ల ఉంటే ఒకవేళ అక్కడక్కడ టీఆర్ఎస్ వాళ్ళు అల్లరి చేస్తే చేయొచ్చు, కానీ దాన్నే పరిగణలోకి తీసుకొని ప్రజలంతా వ్యతిరేకుంటారనే మాటను ప్రజలు విశ్వసించకూడదని, పత్రికలు విశ్వసించకూడదని, మేధావులు విశ్వసించకూడదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సార్ ఈసారి దేశ ప్రధానిగా ఎవరు గెలవబోతున్నారు అంటారు? రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారంటారు ఈసారి పక్కా? డెఫినెట్గా దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతాడా ఇంకోరు అవుతారా, కానీ ఇండియా కూటమి వాళ్ళు అవుతారు. ఎందుకంటే రాహుల్ గాంధీ అనే నేత ఎంత గొప్ప నేత మిత్రమా అంటే పదవులు దగ్గరకు వస్తే కూడా రిజెక్ట్ చేసిండండి. 2004లో ప్రధానమంత్రి కావాలంటే ఆయన కూడా అడ్డమా? 2009లో ఎప్పుడన్నా అడ్డమా? 2014, 2009, 2014లో 2004, 2009లో ప్రధానమంత్రి కావాలంటే రాహుల్ గాంధీని ఎవరైనా ఆపగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ మొత్తం అంటే కూడా ఆయన రిజెక్ట్ చేసిండు. ఇవాళ దేశవ్యాప్తంగా పర్యటన చేసి బాధలు పడుతూ ప్రజలు మమేకమై ప్రజల కష్టాలు తెలుసుకొని యుద్ధం చేస్తున్న నాయకుని రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం మళ్ళొకసారి వస్తానని చెప్పి మీడియా చెప్పింది, రాజకీయ మేధావులు కూడా అన్నారు, కానీ ప్రజలు ఓడిపోతాడు కేసీఆర్ అని చెప్పి గ్రామాల్లో చర్చ జరిగింది. ఇవాళ మోడీ కూడా గెలుస్తాడని చెప్పి ఏదైతే మన సంపన్న వర్గాలు ఉన్నాయో మీడియాను చేతులు పెట్టుకొని ప్రచారం చేస్తూ, కానీ ప్రజల్లో మాత్రం వ్యతిరేకత వచ్చింది. మోడీ అంతటి మనిషి గొంతు మార్చి అంత దిగజాడు మాటలు మాట్లాడతారని కాంగ్రెస్ పార్టీ ప్రజల వస్తువులు, బంగారం, ధనము, ఇల్లు గుంజుకుంటే పుస్తల తాడు కూడా గుంజుకొని ముస్లింకి ఇస్తారన్న మాట ఎంత నీచమైన మాట అండి. అట్లా మాట్లాడతారు ఒక ప్రధానమంత్రి. కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అంటే ఇవాళ ఒక్క ముస్లిమ్స్, క్రిస్టియన్సే కాదు, వాళ్ళతో పాటు ఎస్సీస్, పెద్ద జనాభా కలిగిన ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తోబుట్టులే ముస్లిమ్స్, క్రిస్టియన్స్. వాళ్ళని తిడుతున్నామంటే ఎస్సీలను తిడుతున్నట్టే, బీసీ జనగణన వ్యతిరేకించినట్టే బీసీలను వ్యతిరేకించినట్టే, వాళ్ళ అభివృద్ధిని తొక్కివేస్తున్నట్టే మోడీ అనే మాట చెప్తున్నా. అందుకే బీసీ సోదరులుగా మీరు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది.
రాహుల్ గాంధీ జనగణన ఏదైతే కుల జనగణన ఏర్పాటు చేసి దాని ప్రకారంగా రాజకీయ వాటా కానీ ఉద్యోగ వాటా కానీ విద్యా వాటా కానీ ఇవ్వడానికి రాహుల్ గాంధీ మేనిఫెస్టో పెట్టిండు. మీరు ఎందుకు పెట్టలేదు అంటున్నా, మీరు ఎందుకు ఆమోదించలేదు బీజేపీ గవర్నమెంట్ అడుగుతా ఉన్నా. మీరు బీసీ వ్యతిరేకులు అనే మాట చెప్తున్నా. అందుకే ఈ విషయాన్ని బీసీలు గమనించాలి. ఎస్సీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కాళ్ళు మొక్కి పైసలు ఇచ్చినా వాళ్ళు ఓటేచ్చే పరిస్థితులు లేరు రాష్ట్రంలో, దేశంలో. బీసీస్ అటు ఇటు ఉన్న బీసీస్ అయితే ఉన్నారో మీరు ప్రజలారా, బీసీ మిత్రులారా, మీరు అందరూ ఆలోచన చేయాలి. విద్యావంతులారా, ఏదైతే జనగణన ద్వారా మీకు న్యాయం జరుగుతుంది, మనం అందరం కలిసి యుద్ధం చేద్దాం. బీసీలకు కూడా చట్టసభలో రిజర్వేషన్ కావాలని ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో కూడా యుద్ధం చేద్దాం. దేశ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పెడుతుంది కదా మేనిఫెస్టోలో. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జనగణన ప్రకారంగా, జనాభా లెక్కల ప్రకారంగా బీసీలకు రాజకీయ వాటా కూడా పెరుగుతుందని ప్రకారం విశ్వసిస్తూ ఉన్నా. ఈ పరిణామాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అవసరమైతే నేనే నాయకత్వం ఇస్తా బీసీ ఉద్యమానికి అనే మాట కూడా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి బీసీ ఉద్యమాన్ని తెలంగాణ ప్రాంతం నుంచి ప్రారంభం చేద్దాం. ఎన్నికల మేనిఫెస్టో ఏదో పెట్టి అమలు కావాలని చెప్పి కోరుదామనే మాట నేను చెప్తా ఉన్నాను. ఓకే అండి, చూస్తున్నాండి మరిన్ని డిస్కషన్ యూటీవీ. థ్యాంక్ యూ.